పొలిటికల్స్ మీడియా. మానవులు మృగాలుగా మారడానికి కారణం ఏంటి? యువత ఎందుకు పెడదవ పడుతున్నారు? అంటే విద్యార్థి దశలోనే వీరి వ్యవహార శైలి, ఉపాధ్యాయులు మెరుగైన మెళకువలతో వారిని తీర్చిదిద్దితే సమాజంలో వారు ఒక మాణిక్యాలుగా తయారవుతారని సంఘమిత్ర సూరిబాబు చెప్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఈయన ప్రస్తుతం ఉద్యమ బాట పట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష తరహాలో ఒక ఉద్యమాన్ని చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో సంఘమిత్ర సూరిబాబు ఉన్నారు. ఆయన అడుగుదాం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది. సార్, ఏంటి మీ అంటే సమాజ శ్రేయస్సు కోసం మీరు ఎందుకు ఈ ఉద్యమం చేపట్టారు? నా పేరు సంఘమిత్ర సూరిబాబు అండి. ఈ సమాజం బాగుండాలి, మంచి వాళ్ళు ఆనందంగా ఉండాలి, చెడ్డవారిని మంచిగా మార్చడానికి పలు రకాల సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఇప్పటికి వచ్చి ఏంటంటే ఈ సొసైటీ మంచిగా మారాలని ఒక 11 ఉద్యమాలు మొదలుపెట్టాను. ఈ 11 ఉద్యమాలు మొదటిది ఏమంచి ఇంకుడు గుంతల ఉద్యమం, అది అంటే భూగర్భ నీళ్ళు పెరగడానికి. అది ఇప్పుడు రెండోది ఏంటంటే ఈ ఆశ్లీలత, మద్యపానము, దీనివల్ల చాలామంది యువత బెడదలో పెట్టి దేశం సర్వనాశనం అయ్యేటట్టు ఫ్యూచర్లోనే అయ్యే ఛాన్స్ ఉన్నది. వీళ్ళని మార్చాలంటే ఈ మానవ మృగాలు తయారవడానికి ముఖ్య కారణము, మెయిన్ కారణాలు 5 ఒక ఏ మానవ మృగాలు పుట్టుకతోనే చెడ్డవాడు కాడు. వీళ్ళు తయారవడానికి ఒక 5 ముఖ్య కారణాలండి. ఈ 5లోనే ఫస్ట్ మెయిన్ కారణము వారి తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు పెంపకాన్ని బట్టే వాళ్ళు తయారవుతారు. వాడిని ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మందలించి మంచి మంచి బుద్ధులు చెప్పి చేస్తే వాడు మంచిగానే బాగుంటాడు. అలాంటి తల్లిదండ్రులు సరే పట్టించుకోక వాళ్ళు ఏమైనా సమాజానికి ఏంటంటే ఇలాగ చీడపురులా తయారు వదిలేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు కూడా శిక్షిస్తే రేపు పొద్దున్న రాబోయే తల్లిదండ్రులు కానీ రాబోయే పిల్లలు కానీ ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శిక్ష పెడితేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మంచిగా ఉన్నాడు అని. అబ్బాయి ఒక కొడుకే మంచి కార్యక్రమం చేసి ఒక సంపాదించి గౌరవ మర్యాదలు తెచ్చారనుకోండి, ఎలాగైతే అనుభవిస్తారో అలాగే వాడు చెడు చేస్తే దాని పర్యవసానం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు ఒక బాధ్యతగా వాళ్ళ పిల్లలు కాదండి, సొసైటీని పాడు చేసి ఒక మృగంలా తయారు చేస్తున్నారు. అందుకని వాళ్ళ గురించి కూడా తల్లిదండ్రులు మెయిన్ కారణం అండి. రెండో వాళ్ళు ఏంటంటే ఉపాధ్యాయులు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏంటంటే ఒక పిల్లలు వాళ్ళు 30% టైం డే టైంలోనే స్కూల్లోనే ఉంటారు. రాత్రులు సాయంత్రం వస్తారు, ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తారు. మిగతా టైం అంతా డే టైం అంతా కానీ వాళ్ళు మాస్టర్ల దగ్గర అంటే స్కూల్స్లోనే ఉంటారు. అప్పుడు వాళ్ళ స్కూల్లో అక్కడే మార్చడానికి 90% ఛాన్సెస్ ఉందండి. వాళ్ళు ఏంటంటే బట్టి పట్టే చదువులు కాకుండా వాళ్ళకి చదువుతో పాటు సంస్కారము, విద్యతో పాటు విజ్ఞానము, అలాగే వాళ్ళకి సమాజంలో ఎలాగ మెలగాలి, ఒక తోటి ఆడపిల్లని నియమించి ఎలా మనం బిహేవ్ చేయాలి, ఇవన్నీ కలిపి వాళ్ళకి అప్పుడు ఇవన్నీ పరివర్తన చెందేటట్టు చేయాలండి. అలాగే ఒక ఎవరైనా పెంకి పిల్లలు ఉన్నారనుకోండి, వాడు పెంకి పిల్లని వదిలేస్తే వాడు ఇంకా క్రూరుడు తయారవుతాడు. ఎవరినైనా సరే మంచి పిల్లల్ని పెంకి పిల్లల్ని వాళ్ళకి నయ్యానో భయ్యానో ఒక మంచిగా చెప్పి వాళ్ళు మెప్పించి ఒప్పించి పాఠాలు చెప్తే మీరు ఉత్తమమైన ఉపాధ్యాయులు అవుతారు. వాళ్ళ మార్చడంలోనే మీ టాలెంట్ ఉపయోగం ఉంది. బాగా చదువుకున్నాడు ఎక్కడైనా చదువుకుంటాడు, కానీ వాడు దేశానికి మన సమాజానికి హాని కలిగించడు. కానీ ఈ పెంకి పిల్లలే మెయిన్. వాళ్ళే సొసైటీకి ఏంటంటే చీడపురులా తయారు ఒక మానవ మృగాల్లో తయారవుతారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు ఏంటంటే వాళ్ళ బాధ్యతగా ప్రకారంగానే పిల్లల్ని బాగా తర్ఫీదిచ్చి శిక్షణ ఇవ్వాలని చెప్పి అనుకున్నామని. వాళ్ళకి 5 రోజులే చదువు చెప్పే మిగతా రోజుల్లోనే వాడు పాటలు పాడుతాడా, మంచి డ్యాన్స్ చేస్తాడా, మంచి ఏదైనది వాళ్ళు ఉన్న టాలెంట్ వెలికి తీయాలి. 5 రోజులు చదివించండి, మిగతా రోజు వాటికి వదిలేస్తే ఇలా బాగుంటుందని మా తాలూకు ఉద్దేశం అండి. అలాగే మూడవ కారణం ఏంటంటే చుట్టూ ఉన్న సమాజం. ఎవడో చిన్న పిల్లడు అక్కడ ఎదురుగా ఉన్నాడు, అటు సిగరెట్ కాలుస్తుంటాడు, అది నాకెందుకు ఇలా పోతే ఆడిపోతాడని వదిలేయకూడదండి. అలాగే ఒక అమ్మాయిని అవ్వాలంటే ఏదో ర్యాగింగ్ చేస్తే నాకెందుకు లేని వదిలేస్తే అది రేపు నీ దాకా వస్తుంది. అందుకే నీ పిల్ల అవుతుంది. రేపు వదిలి పరాయి పిల్లని చేసినా నీ పిల్లని చేయడా. అందుకని ఆ పిల్లలు లేట్ అవుతుందంటే ఇప్పటి నుంచి మందులు చేరా అని చెప్పేసి గట్టిగడికి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అని గదమాయించారనుకో భయపడి వాడు వెళ్తాడు ఆ వయసులోని. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తామని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు. సమాజానికి కూడా ఒక బాధ్యత ఉందండి. చుట్టూ ఏదైనా తప్పు జరుగుతుంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోకూడదు. తప్పును చూసి తప్పించుకొని పోకూడదు మిత్రమా. వీలైతే ప్రశ్నించు, లేదా 10 మంది తెలియపరచడం నీ బాధ్యత. ఇలా సమాజం కూడా ఒక బాధ్యత తీసుకోవాలండి. అలాగే మద్యపానం. ఈ మద్యపానం అన్నది ఏంటంటే ఏమాత్రం వాడు చిన్న మనస్తత్వం, చెడు మనస్తత్వం ఉన్నానా వాడు కొంచెం మంది తాగాడు అనుకోండి, వాడు మైండ్లోని వెర్రి వికారం అయిపోయి ఒక క్రూరంగా ఒక మానవ మృగంలో తయారవుతాడు. అప్పుడు ఏటవుతుండే ఆ విచక్షణ కోల్పోతాడు. అది మనిషిని విచక్షణ కోల్పోయి వాడు అనుకున్నది ఒకటి చేసేది ఇంకొకటి కింద అయిపోతుంది. అందుకని ఈ మద్యాలు ఏంటంటే ఆ మద్యపానాన్ని నుంచి వీలైతే వారానికి ఒకసారి ఇవ్వాలని మేము అనుకున్నామండి. అది ప్రభుత్వాల నుంచి మారాలి, మద్యపాన సమూలం తీయాలి. కాకపోతే కొందరు ప్రజలకి అవసరం ఉంటుంది కనుక, ఏ పండుగలకో పబ్బానికి అవసరం ఉంటుంది కనుకనే ఫస్ట్ వీక్లీ వన్స్ మధ్యాహ్నానికి మార్చి తర్వాత మంత్ ఎండ్కి మార్చేయాలి. వీకెండ్ ఆర్ మంత్ ఎండ్
అప్పుడు వాళ్ళు సరదాగా 1 మంత్ హ్యాపీగా యూజ్ చేస్తారు. అలాగే దానివల్ల ఏంటవుతుందంటే క్రూరమైనవి అంటే మానవ మనుగడకే అశాంతి కలిగించేవి మాదక ద్రవ్యాలు ఉన్నాయండి. అది గంజాయి ప్లస్ డ్రగ్స్ ఇలాంటివన్నీ అలాంటి వీటికి ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైనా తయారు చేసిన వాళ్ళు విత్ ఇన్ వీక్లోనే ఉరి తీసేసి వాళ్ళ తలకు ఆస్తులు జప్తు చేశారు అనుకోండి. వాడు ఎందుకు తప్పు చేస్తాడు, అందులో చేసి ఎక్కువ డబ్బు లాభం వస్తుంది. ఎక్కువ డబ్బు లాభం వస్తుంది కాదు, ఉన్న డబ్బులు కూడా మొత్తం జప్తు చేస్తే జీవితంలో ఎవరు తప్పు చేయడండి. అది అలాగే ఏంటంటే వాళ్ళ ఈ మద్యం తయారు చేసిన వాళ్ళే డ్రగ్స్ తయారు చేసిన వాళ్ళే ఉరి తీయాలి. వాళ్ళు ఏమించి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలండి. అది రెండోది ఏంచి మద్యాన్ని ఏంటంటే వారానికి ఒకసారి అమ్మాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఏంచి ఈ మద్యాన్ని కూడా విచ్చలవిడిగా కాకుండా కంట్రోల్ పద్ధతులు పెట్టాలి. ఈ మద్యపానం వల్ల ఏంటంటే మానవ మృగాలు తయారవడానికి కూడా వాది కూడా ఒక రీజన్ అండి. ఆఖరిగా ఆశ్లీలత. ఈ ఆశ్లీలత అనేది ఏంటంటే సినిమాల్లోని టీవీల్లోని వాళ్ళు ఏంటంటే అర్ధనగ్నంగా చూపిస్తే కుర్రాళ్ళు వాళ్ళు టీవీ చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉప్పు కారం తిన్నారు. వాడు ఒక మనిషి మగోడు అంటే అంత శాంతంగా ఉండేవాడు ఎవరుంటారు? అవతల వాళ్ళు అట్రాక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పిల్లలు కొంచెం రియాక్ట్ అవుతారు ఆ వయసుని దాన్ని బట్టి. అలాగే ఏంటంటే వాళ్ళు ప్రతి 6 తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సాంప్రదాయ దుస్థితుల్లోని బయట పంపించాలి. రెండోది సినిమాల్లోని టీవీలోని ఆశలు తగ్గించాలి. వాళ్ళ ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏంటంటే ఆశలీలత లేకుండా సాంప్రదాయ పద్ధతిలో డ్రెస్సులు వేయించాలండి. రెండోది ఏమంచి వాళ్ళకి గుడిలకి ప్రతి పిల్లలకి ఏంటి వారానికి 2 సార్లు గుడి తీసుకెళ్తే వాళ్ళు భక్తిభావం పెరుగుతుంది, దైవ అనుగ్రహం వస్తుంది. రెండు సమాజం అనేటువంటి ప్రేమ జాలి అన్నీ కలుగుతాయి. వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఉన్న మగపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు మిగతా వాళ్ళ ఆడపిల్లల మీద సోదరభావంతో ఉండాలని చెప్పాలి. మన ఇంట్లో సోదరు ఎలాగో అవతల వాళ్ళు కూడా అలాగే సోదరుగానే తల్లిదండ్రులు చెప్తే డెఫినెట్గా పిల్లలు వింటారు. అలాగే సోదరభావంతో చూడమని చెప్పాలి. అలాగే ఇంటర్నెట్ని మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు పిల్లలు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రాత్రిలో టీవీలు 11, 12, 1 గంట చేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి నిద్రలు పాడైపోయి హెడ్ఏక్స్ వచ్చేసి కళ్ళుకి ఎఫెక్ట్ వచ్చేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 6 గంటల దాకా ఇంటర్నెట్ ఆపితే మ్యాక్సిమం సమస్య సగం దాకా ఆశ్లీలత కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయండి. అది మామూలుగా వాణిజ్య పరాలకు ఎలాగ ఇవ్వచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ మాత్రం చెప్తే రాత్రి పిల్లలు చదువులు ఇబ్బంది ఉండదు. వాళ్ళు టీవీలకు ఎడిట్ అయిపోతుంటారు. ఇప్పుడు చిన్న పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు టీవీకి ఎడిట్ ఫోన్కి సెల్ ఫోన్కి ఎడిట్ అవుతున్నారు. అందులో నుంచి మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించుకోవచ్చు. కానీ ఎప్పుడు చెడు అట్రాక్ట్ అవుతుంది. ఆ చెడుకి అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ పిల్లలు ఏమంచి దానికి ఎడిట్ అయ్యి బ్లూ ఫిల్మ్స్ చూసి ఆ బ్లూ ఫిల్మ్ తలకి ఆశ్లీలత చూసి వాళ్ళు ఏమంచి మిగతా ఆడవాళ్ళ మన అమ్మాయిల మన ప్రదర్శన చేస్తున్నారు. అలా కాకుండా ఏంటంటే ఆశ్లీలత తగ్గించడానికి ఇవన్నీ చేయాలి. ఇలాంటి మన 11 ఉద్యమాలు అండి. వచ్చే ఉద్యమం వచ్చే నెలలోనే వస్తుంది. 12 నెలల 12 తారీఖున మరొక ఉద్యమం మొదలు పెడుతున్నాం. ఇలాంటివన్నీ సేవకుని చేసి ఇలాంటివన్నీ చేసుకెళ్తున్నాం. ఎలా ఉంది సార్ మీరు ఉద్యమాలు చేపడుతున్నారు, మార్పు ఎలా ఉంది? యువత జనరల్గా మీరు ఇక్కడ కూర్చున్నారు ఉద్యమంలో, చుట్టుపక్కల కాలేజీలు ఉన్నాయి, కాలేజీ పిల్లలందరూ ఈ మార్గంగా ఉండాలని వెళ్తున్నారు, వాళ్ళు చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు రకరకాల భావాలు చెప్తున్నారండి. అది అంటే యాక్చువల్గా ఒక మనిషిని చంపేస్తే ఇంక అక్కడితో కథం. కానీ చంపేస్తే కాదు, మన హిందూ చట్ట ప్రకారం కానీ మన భారత న్యాయ వ్యవస్థ కానీ చాలా గొప్పదండి. 100 మంది దుర్మార్గులు తప్పించుకున్న పర్లేదు, కానీ ఒక మంచివాడు ఏమంచి తప్పించుకోకూడదని మన సిద్ధాంతం ఉంది. కాకపోతే వీళ్ళు చంపుకుంటానా వీళ్ళలోని పరివర్తన కావాలి. ముందు తను మారాలి, అతను చూసి ఇంకొకరు 10 మంది మారాలి. మేమేమనుకున్నామంటే దీనికి ఏంటంటే ఈ మానవుడు ఎవడైతే తప్పు చేశాడో, బాంబు బ్లాస్టులు చేసిన వాళ్ళు, క్రూరంగా చంపేసిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఒక కుడి చేయదాకా తీసేసి వాళ్ళకి కట్లు కట్టాలి, కానీ మెడిసిన్స్ ఇవ్వకూడదండి. పెయిన్ కిల్లర్ ఇవ్వకపోతే ఆ బాధ తెలిస్తే అతను బోధపడుతుంది ఎందుకే తప్పు చేశాను. మళ్ళీ తీసుకెళ్ళి జైల్లోనే వదిలేయాలి. జైలు వదిలేస్తే మిగతా వాళ్ళు అక్కడ ఉన్న ఖైదీలందరూ ఇతను చూసి ఆటోమేటిక్గా 99% మారుతారు. ఎందుకంటే ఇది ఎక్కడ శిక్ష ఎంత కఠినంగా అంత పెయిన్ఫుల్గా ఉందని వాళ్ళ బాధ తెలుస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆటోమేటిక్గా ఖైదీలు మారారో ఇతని నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి సమాజంలోని ఎక్కడైతే తప్పు చేశాడో అక్కడ చెట్టుకి కట్టేసి వాళ్ళకి అంటిపండు తొక్కలతో కొట్టించారు అనుకోండి. అప్పుడు చుట్టూ ఉన్న సమాజం ఏ తల్లిదండ్రులైనా చిన్న పెంకుకున్న పిల్లలకి ఏంటంటే అరే చూడరా నీలాగే వాళ్ళకి చేసేడు అంటే చెట్టుకి కట్టేసి కొట్టేస్తున్నారు, నువ్వు మారకపోతే మీకు అదే గతి పడుతుంది అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు భయపిస్తారు. ఆ యువకులు కూడా దాన్ని చూసి మారుతారు. మళ్ళీ 3 నెలలకు ఒకసారి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా జీవితాంతం అతను చేయిస్తే అతను పాడవడం కాదు, మొత్తం అతను ఒక మిగతా వాళ్ళందరికీ కలిపి మార్గదర్శకంగా ఉండి నేను ఇలాగ అయ్యాను, నాకు ఇలాగ అయ్యిందని మిగతా వాళ్ళందరూ మారడానికి
99% ఛాన్సెస్ ఉన్నదండి. ఇది ఎలా చేయాలని చెప్పేసి మాకు క్యూఆర్ కోడ్ తోటి ఒక స్కీమ్ పెట్టాం. ఇక్కడ వెళ్తున్న అమ్మాయిలు కానీ ప్రజలు కానీ వాళ్ళందరూ వాళ్ళ భావాలు అడుగుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తున్నారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కలిపి 1,00,000 సంతకాలు తీసుకోవాలని మేము అనుకున్నాం 5 రోజుల ఉద్యమంలోని. ఈ 1,00,000 సంతకాలు నియమించే మన భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి పంపించడం, అలాగే పిఎం గారికి పంపిద్దామని అనుకుంటున్నాము. వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళకి ప్రజల తీర్పే అంతిమ తీర్పు అండి. అది ఇలా మారారనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే చట్టాలు మార్చాలండి. మార్చకపోతే మంచి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళి చెడ్డవాడిని కూర్చోబెట్టి పోషించి అలాగా కాపలా కాస్తే చాలా అన్యాయం అండి. అది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నామండి. ఇలా చేయకూడదని ఇంకా ఇలాంటి రాబోయే తరాలకి వచ్చే నెలలోనే మరో ఉద్యమంతో మేము ముందుకు వస్తామండి. నమస్కారం అండి. సూరిబాబు గారు, మీరు ఏదైతే చేపట్టారో యువత పెడతో పట్టకుండా సక్రమ మార్గం నడవాలని ఉద్యమం స్ఫూర్తిని దాయకంగా ఉంది. అంటే మీ ఉద్యమం విజయవంతం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఏదైతే ముఖ్యంగా భారతదేశ యువత ఏదైతే ఉందో ముఖ్యంగా మద్యానికి, డ్రగ్స్కి, అలాగే అశ్లీలతకు బానిసలుగా మారి పెడదవ పడుతున్నారని సంఘమిత్ర సూరిబాబు చెప్తున్నారు. అయితే వాటిని మార్చాల్సిన మొదటి దశలో తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వీరిని ప్రాథమిక దశలోనే వీరి ప్రవర్తన గుర్తించి వీరిని మెరుగైన మార్గంలో తీర్చిదిద్దితే వీరు దేశానికి వెన్నుముకగా తయారవుతారని సూరిబాబు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.